హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే చికెన్ బిర్యానీతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకా బిర్యానీ కోసం పక్కన పెట్టేస్తే మీకు ఒక మంచి మాట చెప్పాలని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. అమ్మతో పేగుబంధం కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. తోడబుట్టిన వాళ్ళతో అనుబంధం ఊహ తెలియక ముందు నుంచి మొదలవుతుంది. స్నేహితులతో స్నేహబంధం ఆడుకునే వయసు నుంచి మొదలవుతుంది. అమ్మాయితో ప్రేమబంధం మనసుతో మొదలవుతుంది. భార్యతో తాళిబంధం పెళ్లితో మొదలవుతుంది. కూతురితో రక్త సంబంధం తండ్రి అయ్యాక మొదలవుతుంది. ఏ బంధం బలపడడానికైనా మూల కారణం ఆడది. మన జీవిత ప్రయాణంలో ప్రతి దశలో ఒక్కొక్కసారి ఒక్కొక్క బంధంతో ఆడది మనకు తోడుగా నిలుస్తుంది. అవునా ఫ్రెండ్స్? నిజంగా కదా. మన ప్రతి పనిలో కూడా మనకి అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, ఎవరొకరు మన జీవితంలో అయితే మనకు తోడుగా నిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో మనకైతే హెల్ప్గా నిలుస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కదా ఫ్రెండ్స్. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నాకు అనిపించింది, నాకు తోచింది అయితే నేను చెప్పాను. నా లైఫ్లో నాకు మా అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తను లేకపోతే నేను అనేదాన్నే లేను. నా ప్రతి పనిలో అమ్మ, చెల్లి అయితే నాకు సపోర్ట్గా అయితే ఉన్నారు. రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకున్నా, ఒకవేళ రాంగ్ స్టెప్ వేసినా వాళ్ళే కరెక్ట్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళే చెప్పారు, వాళ్ళే తోడుకొన్నారు. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మకి స్పెషల్గా ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అదైతే ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మదర్ అనేది. నాకైతే నా లైఫ్లో మా అమ్మ చాలా ఇంపార్టెంట్. నేను అందుకే నాకు ఫుడ్ అంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందులోనే మా అమ్మ చేసే బిర్యానీ అంటే నాకు పిచ్చ ఇష్టం. అందుకే బిర్యానీ చేసేటప్పుడు అమ్మ అయితే గుర్తొచ్చింది. నా జీవితంలో అమ్మ, చెల్లి అనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. సో అందుకే నేను మీకు ఇది షేర్ చేసుకోవాలనిపించి మీతో ఈ మంచి మాటలు అయితే నేను అయితే షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్. నాకు అనిపించింది అయితే చెప్పాను. అమ్మ చేతితో తిన్న బిర్యానీ అయితే అది ఎలా ఉన్నా కానీ మనకి ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా మిస్ అయ్యాను నేను. అమ్మేమో ఆంధ్రాలో ఉంది, నేనేమో బెంగళూరులో ఉన్నా. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎంత మనం టేస్టీగా చేసుకున్న బిర్యానీ అమ్మ చేతి వంట ఎప్పుడు కూడా అమ్మ చేతి వంటే ఎప్పటికీ మర్చిపోలేం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ అమ్మ కంటే కాదు. Thank you friends. Please like, share and subscribe to my channel.